హలో ఎవరిబడి, నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. సందులు, ఈ సందులు అనేటటువంటి ఈ టాపిక్ సందులు ఈ అంశం మీరు సీటెట్ రాసిన అందులో రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో సందులు అన్నటువంటి అంశం ఉంటుంది. సీటెట్ అవ్వచ్చు. సీటెట్లో రీజనల్ లాంగ్వేజ్ తెలుగు దగ్గర సందులు అన్నటువంటి ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఏపీ టెట్లో కూడా సందులు అన్న టాపిక్ మీకు యూజ్ అవుతుంది. తెలంగాణ టెట్ ఇందులో కూడా సందులు అన్నటువంటి ఈ టాపిక్ మీకు వస్తుంది. దాని తర్వాత ఎస్జిటి డిఎస్సి ఎస్జిటి, అలాగే స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, అలాగే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ టీజీటీ, పీజీటీ అండ్ ఏపీ సెట్, తెలంగాణ సెట్, దీంతోపాటు యూజీసీ ఎన్టీఏ నెట్, ఇలా యాంకర్, డిఎల్స్, జేఎల్స్. సో ఎగ్జామ్ ఏదవని వీటన్నిటికీ కూడా సందులు అనేటటువంటి ఈ టాపిక్ మీకు ఉపయుక్తకరంగా ఉంటుంది. అయితే సందులు అనేటటువంటి ఈ టాపిక్ నుంచి ఎంతకు ముందు వీడియోలో మీకు నేను సందులు ప్రధానంగా 2 రకాలు అన్న విషయం చెప్పాను. అందులో 1 సంస్కృత సందులు, 2 తెలుగు సందులు అన్న విషయం మనం మాట్లాడుకోవడం జరిగింది. సంస్కృత సందుల్ని అత్సందులని, హల్సందులని విభజించడం జరిగింది. అలాగే తెలుగు సందుల్ని ఆదేశ సందులని, ఆగమ సందులని, అలాగే ఇతరత్ర మరికొన్ని సందులుగాను విభజించడం జరిగింది. మళ్ళీ అత్సందుల్ని సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి అని విభజించాం. అవునా? మరి హల్సందుల్ని చుత్వ సంధి, జత్వ సంధి, అనునాసిక సంధి, దాని తర్వాత విసర్గ సంధి అని చెప్పి మనం వర్గీకరించడం జరిగింది. మరి వాటికి సంబంధించినటువంటి పట్టిక టేబుల్ కూడా మీకు వేసి నేను చూపించాను. అయితే దానికి కొనసాగింపుగా ఈ వీడియోని మీ ముందుకి నేను తీసుకుని వచ్చాను. సందులు, ఇంతకీ సంధి అంటే అర్థం ఏంటి? సంధి అంటే అర్థం, సంధి అంటే అర్థం ఏంటండి? కలయిక లేదా కూడిక. కలయిక లేదా కూడిక అంటే ఇక్కడ సంధి అంటే అర్థము కలయిక లేదా కూడిక. ఇక్కడ 2 పదాల మధ్య కూడిక జరుగుతుంది కాబట్టి ఇక్కడ వీటిని సందులు అని చెప్పి అన్నాం. 2 పదాలు కూడితే అది సంధి అవుతుంది. కాబట్టి కూడిక లేదా కలయిక. పూర్వకాలంలో మీరు యుద్ధాల గురించి వినే ఉంటారు. 2 రాజులు యుద్ధంకి వెళ్ళినప్పుడు ఓడిపోయిన రాజు గెలిచిన రాజుతో సంధి కుదుర్చుకునేవాడు. సంధి అంటే ఏంటి? ఓడినవాడు గెలుపొందినటువంటి రాజుతో కలిసిపోయేవాడు. కలిసిపోయి గెలుపొందిన రాజు నువ్వు నాకు సామంతుడిగా ఉండు అంటే సరేలే అని చెప్పి తన యొక్క రాజరికాన్ని అంగీకరిస్తూ తనకి ఓడిపోయిన రాజు సామంతుడిగా ఉంటూ ఇద్దరు కలిసిపోయి ఒక రాజ్యంలో ఉండేవాళ్ళు. అవునా? కాబట్టి ఇక్కడ సంధి అంటే కలయిక అని అర్థం. మరి సంధికి నిర్వచనం ఏంటి? సంధి యొక్క నిర్వచనం కనుక మనం పరిశీలన చేస్తే పూర్వ పర స్వరములకు
పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశమగుటను సంధి అంటారు. పూర్వ పర స్వరములకు పరస్వరం ఏకాదేశం అగుటను సంధి అంటారు అని బాల వ్యాకరణము సంధి పరిచ్ఛేదమున పరవస్తు చెన్నైసూరి గారు సంధి అన్న పదానికి నిర్వచనం ఇచ్చారు. ఓకే, ఇది పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం అగుటను సంధి అంటారు అని చెప్పి ఇక్కడ బాల వ్యాకరణ సంధి పరిచ్ఛేదమున పరవస్తు చెన్నైసూరి గారు ఈ నిర్వచనంని ఇవ్వడం జరిగింది. మరి పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి, ఏకాదేశం అంటే ఏంటి, వీటి గురించి మనం ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు పూర్వస్వరం పరస్వరం గురించి చెప్తే పూర్వస్వరం అంటే అర్థం ఏంటి? పూర్వపదంలోని చివరి అచ్చు అచ్చులను స్వరములు అని చెప్పి అంటాము. మనం మొదటి వీడియోలోనే వీటి గురించి చెప్పుకున్నాం. అచ్చుల్ని స్వరాలు అంటారు, హల్లుల్ని వ్యంజనాలు అంటారని మనం మొదటి వీడియోలోనే చెప్పుకున్నాం. చూడని వారు ఉంటే మన వీడియోలో ఫస్ట్ నుంచి చూడండి. ఇకపోతే పూర్వ పదంలోని చివరి అచ్చు ఏదైతే ఉందో దీన్ని పూర్వస్వరం అని చెప్పి అంటాము. మరి పరస్వరం అంటే ఏంటి? పరస్వరం అంటే ఏంటి? పరపదంలోని మొదటి అచ్చు అచ్చుని ఇక్కడ పరస్వరం అని చెప్పి అన్నారు. ఈ పరపదంనే ఉత్తర పదం అని కూడా అంటారు. మరి పూర్వస్వరం పరస్వరం అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. పూర్వస్వరం అంటే పూర్వపదంలోని చివరి అచ్చు, పరస్వరం అంటే పరపదంలోని మొదటి అచ్చు. మరి ఇంతకీ పూర్వపదం అంటే ఏంటి, పరపదం అంటే ఏంటి? ఇప్పుడు మనం చూద్దాం. పూర్వపదం సంధిలోని మొదటి పదం. సంధిలో మొదటి పదంని పూర్వపదం అని చెప్పి అంటాము. పరపదం సంధిలోని రెండవ లేదా చివరి పదం ఏదైతే ఉందో దాన్ని పరపదం అని చెప్పి అంటాం. ఒక సంధి పదంని తీసుకుంటే ఆ సంధి పదంలోని అంటే ఒక సంధిలోని మొదటి పదం అంటే సంధిలో రెండు పదాలు ఉంటాయి. ఒక సంధిలో రెండు పదాలు ఉంటాయి. అందులో మొదటి పదంని పూర్వపదం అని చెప్పి రెండవ పదంని పరపదం అని చెప్పి అంటాము. ఈ పరపదంనే ఉత్తర పదం అని కూడా పేర్కోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ రామాలయం అనేటటువంటి ఈ పదం అనేది ఉంది. ఈ పదంని కనుక మనం విడదీస్తే రామ ప్లస్ ఆలయం, రామాలయం, రామ ప్లస్ ఆలయం, రామాలయం. ఇక్కడ రామ అనేటువంటి పదము ఏదైతే ఉందో ఇది పూర్వపదం, పూర్వపదం.
ఆలయం అనేది ఏదైతే ఉందో ఇది పరపదం. పరపదం ఇది. రామాలయం, రామ అనేది పూర్వపదం, ఆలయం అనేది పరపదం. ఇలా పూర్వపదము పరపదము రెండు కలిస్తే రామాలయం అని ఇక్కడ ఒక పదం అనేది ఏర్పడింది. అయితే ఇందులో మరి పూర్వపదం అంటే ఏంటో పరపదం అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. పూర్వస్వరం పరస్వరం. ఇక్కడ రామాలయం, రామ ప్లస్ ఆలయం, రామ ప్లస్ ఆలయం. ఇక్కడ మాలో ఏముంది, మాలో ఏముంది, ఇం ప్లస్ ఆ అనేది ఉంది. ఇం ప్లస్ ఆ మా. ఓకే, ఇం ప్లస్ ఆ మా. ఎప్పుడు కూడా హల్లులు అనేవి అచ్చులతో కూడి ఉంటాయి. మన తెలుగు భాషలో హల్లులు అనేవి అచ్చులతో కూడి ఉంటాయి. నువ్వు కా నుంచి శ హ వరకు మనం ఏ హల్లు తీసుకున్నా ఆ హల్లుల్లో అచ్చులు అనేవి కలిసి ఉంటాయి. హల్లులు అనేవి స్వతంత్రాలు కావు, అచ్చులు మాత్రమే స్వతంత్రాలు. ఇవి హల్లులు అనేవి అచ్చుల మీద ఆధారపడుతూ మన తెలుగు భాషలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ రామ అనే పదంలో చివరికి ఆ అనేది ఉంది. ఇక్కడ ఆ ప్లస్ ఆలయం, ఆ చూడండి. ఇక్కడ ఇది పరపదం. పరపదంలోని మొదటి అచ్చు ఆ, పూర్వపదంలోని చివరి అచ్చు ఆ. ఇది హ్రస్వంతో కూడినటువంటి ఆ ఇక్కడ ఉంది, దీర్ఘంతో కూడినటువంటి అకారము ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ పూర్వపదంలోని చివరి అచ్చు అయినటువంటి హ్రస్వ అచ్చు అయినటువంటి ఆ పూర్వస్వరం కాగా, పరపదంలోని మొదటి అచ్చు, పరపదంలోని మొదటి అచ్చు ఆ అనేది ఏదైతే ఉందో ఇది ఇక్కడ పరస్వరం అవుతుంది. అలాగే నందీశ్వరుడు, 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 నంది ప్లస్ ఈశ్వరుడు, నంది ప్లస్ ఈశ్వరుడు. ఈ నందిలో ఈ అనేది ఉంది, ఇక్కడ ఈ అనేది ఉంది. ఇక్కడ పూర్వపదంలోని ఈ అనేది పూర్వస్వరం అవుతుంది, పరపదంలోని ఈ అనేది పరస్వరం అవుతుంది. కాబట్టి ఇది పూర్వస్వరం పరస్వరం. అంటే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము, సంధి అర్థం తెలుసుకున్నాం, సంధి నిర్వచనం తెలుసుకున్నాం. ఈ సంధి నిర్వచనంలోని పూర్వస్వరం అంటే ఏంటో తెలుసుకున్నాం, పరస్వరం అంటే ఏంటో తెలుసుకున్నాం. పూర్వస్వరం మనకి తెలియాలంటే పూర్వపదం గురించి తెలియాలి, పరస్వరం గురించి తెలియాలంటే పరపదం గురించి తెలియాలి. వీటికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఒక రెండు మనం ఇక్కడి వరకు చూడటం జరిగింది. అయితే ఈ విధంగా పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం అవుట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, పూర్వస్వరం ఉంది, పూర్వస్వరం ఈ అనేది ఉంది. ఇక్కడ పరస్వరము ఈ కూడా ఉంది. పూర్వస్వరం ఈ ఉంది, పరస్వరం ఈ అనేది ఉంది. అవునా? ఇక్కడ ఈ రెండు పూర్వపదము పరపదము అంటే పూర్వస్వరము పరస్వరము రెండు కలిసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది పోతుంది, పూర్వపదంలో ఉన్నటువంటి ఈ పోతుంది, ఈ పోయి పరపదంలో ఉండేటటువంటి ఈ అనేటటువంటి పరస్వరము ఇక్కడ పూర్వస్వరంకి ఏకాదేశంగా వస్తుంది. అది పరస్వరం అనేది ఏకాదేశముగా వస్తుంది. చూసారా? ఇక్కడ నందీశ్వరుడు, నందీశ్వరుడు. ఇక్కడ ఏమైంది, హ్రస్వంలో ఉన్నటువంటి ఈ అనేది పోయి దీర్ఘంలో ఉన్నటువంటి పరపదంలో ఉన్నటువంటి పరస్వరమైనటువంటి ఈ అనేది ఇక్కడ శత్రువు వలె వచ్చి చేరింది. ఇక్కడ ఉన్నటువంటి హ్రస్వమైనటువంటి ఇకారంని తొలగించి దీర్ఘంలో ఉన్నటువంటి ఈ అనేటటువంటి కారం అనేది ఇక్కడ వచ్చి
చేరింది. నందీశ్వరుడు అన్న పదం ఏర్పడింది. అలాగే రామాలయం అనేటటువంటి పదంలో రామాలయం అన్నటువంటి పదంలో రామ ప్లస్ ఆలయం, రామాలయం. ఇందులో ఆ అనేది ఉంది. ఇక్కడ హ్రస్వంలో ఉన్నటువంటి అకారం అనేది తొలగిపోయింది. హ్రస్వంలో ఉన్న అకారం అనేది తొలగిపోయి ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘంలో ఉన్నటువంటి ఆకారం అనేది మిగిలింది. ఇప్పుడు పూర్వస్వరం అనేది తొలగిపోయి పరస్వరం అనేది ఇక్కడ ఏకాదేశంగా వచ్చి రామాలయం అనేటటువంటి పదం అనేది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం ఒకటని సంధి అంటారు. అది మరి ఏకాదేశం అంటే ఏంటి? ఏకాదేశం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏకాదేశం అంటే అర్థం ఏమిటి? ఒకసారి పరిశీలన చేస్తే రెండు వర్ణముల స్థానంలో మరొక నూతన వర్ణం వచ్చి చేరుట, శత్రువు వలె వచ్చి చేరుట, శత్రువు వలె వచ్చి చేరుటను ఏకాదేశం అని చెప్పి అంటారు. ఉదాహరణకి శత ప్లస్ అబ్దము అని ఉంది. శత ప్లస్ అబ్దము. ఇక్కడ తాలో ఆ ఉంది, ప్లస్ ఇక్కడ అబ్దములో ఆ ఉంది. పూర్వస్వరంలోనూ ఆ ఉంది, పరస్వరంలో కూడా ఆ ఉంది. ఈ రెండు ఆలు కూడా హ్రస్వంలో ఉన్నటువంటి అకారములు. కానీ ఈ రెండింటిని పూర్వపదంని పరపదంని కలిపినప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండు స్వరములు కూడా పోతాయి. పూర్వస్వరము పోతుంది, పరస్వరము పోతుంది. వీటి స్థానంలో నూతన వర్ణం అనేది వచ్చి చేరింది. శతాబ్దము చూడండి, శతాబ్దము అని రాసినప్పుడు ఇక్కడ ఉన్న శత అన్న పదంలో ఉన్నటువంటి ఈ పూర్వస్వరము పోయింది, అబ్దములో ఉన్నటువంటి పరస్వరము పోయి ఈ రెండు స్వరములు పోయి ఈ రెండు స్వరముల స్థానంలో నూతనంగా ఆ అనేటటువంటి దీర్ఘంలో ఉన్నటువంటి వర్ణం ఇక్కడ వచ్చి శతాబ్దము అన్న పదంని ఏర్పరిచింది. ఈ విధంగా పూర్వస్వరము అంటే రెండు వర్ణముల స్థానంలో నూతనంగా మరొక వర్ణము వచ్చి చేరితే దాన్ని ఏకాదేశం అని చెప్పి అంటారు. అర్థమవుతుందా? ఇది ఇంతవరకు మనము పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి, ఇవి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. తెలుగు అనేది అజంత భాష. తెలుగు అనేది అజంత భాష. అజంత భాష అంటే అర్థం ఏంటండి? అచ్చు అంతముగా ఉన్నటువంటి భాష. అంటే తెలుగు పదాలని మనం ఉచ్చరిస్తున్నాం కదా, మీరు ఏ తెలుగు పదంని తీసుకున్నా ఆ పదం అచ్చుతో అంతమవుతుంది. తెలుగు పదాలు అనేవి, తెలుగు మాటలు అనేవి అచ్చులతో అంతమవుతూ ఉంటాయి. తెలుగు మాటలు లేదా తెలుగు పదాలు అచ్చులతో అంతమవుతూ ఉంటాయి. ఇలా అచ్చులతో అంతమయ్యేటటువంటి భాష ఏదైతే ఉంటుందో దాన్ని అజంత భాష అని చెప్పి అంటాం. ఇక్కడ తెలుగు అచ్చులతో అంతమయ్యేటటువంటి అజంత భాష కాబట్టే దీన్ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి అన్నారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి తెలుగుని కొనియాడటం జరిగింది. తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కొనియాడటం జరిగింది. తెలుగు భాషకు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఎందుకు పేర్కొన్నారు తెలుగు భాషని అంటే, తెలుగు అచ్చులతో అంతమయ్యే భాష కాబట్టి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పేర్కొన్నారు. తెలుగు భాష అజంత భాష కాబట్టి రెండు వేరువేరు పదాలని వెంటనే పలకడం చాలా కష్టం. తెలుగు అజంత భాష కాబట్టి రెండు వేరువేరు పదాలని వెంటనే పలకడం చాలా కష్టం. కాబట్టి అందుకోసం ఈ కష్టంని నివారించడానికి సంధి అనేటటువంటి ప్రక్రియ అనేది మనకి సహాయపడుతుంది. తెలుగు అజంత భాష కాబట్టి అచ్చులు అంతముగా ప్రతి పదం చివర ఉంటాయి కాబట్టి రెండు వేరువేరు పదాలని వెంటనే పలకడం కష్టం కాబట్టి ఆ కష్టంని నివారించడానికి సంధి అనేటటువంటి ప్రక్రియ ఇక్కడ తెలుగు భాషలో మనకి ఉపయోగపడుతున్నది. క్లియర్? ఇలా రెండు అర్థవంతమైన పదాల మధ్య సంధి కుదర్చడానికి పట్టే సమయంని సంహిత కాలం అని చెప్పి పేర్కొంటారు. సంహిత కాలం అంటే అర్థమేంటి? సంహిత కాలం రెండు అర్థవంతమైన రెండు వేరువేరు పదాల మధ్య సంధి కుదర్చటానికి పట్టే సమయంని సంహిత కాలం అని చెప్పి అంటారు. సంహిత కాలం అంటే మళ్ళీ అర్థవంతమైన రెండు పదాల మధ్య సంధి కార్యం కుదర్చటానికి పట్టే సమయాన్ని సంహిత కాలం అని చెప్పి పేర్కోవడం జరిగింది. మరి సంహిత కాలం అంటే ఎంతకాలము? సంహిత కాలము అంటే ఎంతకాలము? అరమాత్ర కాలం కంటే తక్కువ సమయం. అరమాత్ర కాలం కంటే తక్కువ సమయంని సంహిత కాలం అని చెప్పి అంటాం. అరమాత్ర కాలం కంటే తక్కువ సమయం ఏదైతే ఉంటుందో దాన్ని సంహిత కాలం అని చెప్పి పేర్కొంటాం. సంహిత కాలం. మరి సంహిత కాలం అంటే ఏంటి? రెండు వేరు అర్థవంతమైన పదాల మధ్య సంధి కార్యం కుదర్చటానికి పట్టే సమయం. అర్థవంతమైన రెండు వేరు పదాల మధ్య సంధి కార్యం కుదర్చడానికి పట్టే సమయం సంహిత కాలం. సంహిత కాలం అంటే అరమాత్ర కాలం కంటే తక్కువ సమయం. అయితే ఇప్పుడు మనం సందులు, సంస్కృత సందులు మరియు తెలుగు సందులు అని చెప్పి మనం పేర్కొన్నాం కదా. ఇప్పుడు తెలుగు సందుల్లోని ఆదేశ సందుల గురించి మొదటగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఆదేశ సందుల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సంస్కృత సందులు, తెలుగు సందులు కదా. వీటిలో తెలుగు సందుల ముందు చూద్దాం. తెలుగు సందుల్లో ఆదేశ సందుల గురించి చూస్తే గసడ దవాదేశ సంధి, గసడ దవాదేశ సంధి, సరళాదేశ సంధి, సరళాదేశ సంధి, గసడ దవాదేశ సంధి,
సరళాదేశ సంధి, దాని తర్వాత ద్విరుక్త టకార సంధి, ద్విరుక్త టకార సంధి, పుంఫాదేశ సంధి, పుంఫాదేశ సంధి. ప్రధానంగా ఈ 4 సంధులు ఏవైతే ఉన్నాయో వీటిని ఆదేశ సంధులు అని చెప్పి పేర్కోవచ్చు. ఏకాదేశం, ఏకాదేశం అంటే ఏమని చెప్పుకున్నాం? రెండు వర్ణముల మధ్య నూతన వర్ణం, అదే మరొక నూతన వర్ణం రావటం. రెండు వర్ణముల మధ్య మరొక నూతన వర్ణం శత్రువు వలె రావటం. ఇక్కడ కూడా శత్రువు వలె. శతాబ్దము, శత ప్లస్ అబ్దము తీసుకుంటే ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఈ రెండు కూడా పోయి శతాబ్దము, శతాబ్దము. ఇక్కడ ఈ రెండు హ్రస్వమైనటువంటి అకారములు పోయి వాటి స్థానంలో దీర్ఘంతో కూడిన ఆ అనేది వచ్చి చేరింది. నూతన వర్ణం అనేది వచ్చి ఇక్కడ చేరింది. ఈ విధంగా రెండు వర్ణములు పోయి ఆ రెండు వర్ణముల స్థానంలో నూతనంగా మరో వర్ణము శత్రువు వలె వస్తే దాన్ని యాకాదేశము అంటాము అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఆదేశము. యాకాదేశము అయిపోయింది కదా, ఇప్పుడు కావాల్సింది మనకి ఆదేశము. ఆదేశము, ఆదేశము ఏదో ఒక వర్ణముని ఏదో ఒక వర్ణమును మాత్రమే తొలగించి శత్రువు వలె మరో వర్ణం దాని స్థానంలోకి రావటం, దాని స్థానంలోకి రావటం. ఆదేశం అంటే ఏంటండి? ఏదో ఒక వర్ణమును మాత్రమే తొలగించి శత్రువు వలె మరొక వర్ణము దాని స్థానంలో రావటం. యాకాదేశంలో రెండు వర్ణములు పోతాయి, ఆదేశంలో ఒక వర్ణం మాత్రమే పోతుంది. అది ఎలాగో క్రింది ఎగ్జాంపుల్స్ అంటే క్రింది ఉదాహరణలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, వాడు, కొలువు, వాడు, నిజము, పాలు. ఇక్కడ ఏముంది? డు, ము, వు, లు. డు, ము, వు, లు. డుమువులు. డుమువులు అనేవేంటి? డుమువులు అనేవి ప్రథమ విభక్తి ప్రత్యయములు. డుమువులు అనేవి ప్రథమ విభక్తి ప్రత్యయములు. డుమువులు అనేవి ప్రథమ విభక్తి ప్రత్యయములు కదా. డుమువులు అనేవి ప్రథమ విభక్తి ప్రత్యయములు కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు, వాడు డు ఉంది, కొలువు ఊ ఉంది, వాడు మళ్ళీ డు ఉంది, నిజము, పాలు. ఓకే, ఇవి ప్రథమ విభక్తి ప్రత్యయాలు, గుర్తుపెట్టుకోండి. తర్వాత
క చ ట త ప కచట తప క చ ట త ప కచట తప. ఇవేంటివి? కచట తప అనేవేంటి? పరుషములు, పరుషాక్షరములు. ఇవి కచట తపలు అనేవి పరుషాక్షరములు. అవునా? కాబట్టి ప్రథమ విభక్తి ప్రత్యయములకి పరుషాక్షరములు కూడా పరమవుతున్నాయి. వాడు కొట్టాడు, వాడు ప్లస్ కొట్టాడు, కొలువు ప్లస్ చేసి, వాడు ప్లస్ టక్కరి, నిజము ప్లస్ తెలిసి, పాలు ప్లస్ పోయక. ఇక్కడ ప్రథమ విభక్తి ప్రత్యయములకు డు ము ఊ లు అనేటటువంటి ఈ ప్రథమ విభక్తి ప్రత్యయములలో ఏదో ఒక ప్రథమ విభక్తి ప్రత్యయమునకు పరుషాక్షరములలో కో అంటే కచట తప అనేటటువంటి ఈ పరుషాక్షరములలో ఏదో ఒక పరుషాక్షరం అనేది కూడినప్పుడు, పరమైనప్పుడు ఇక్కడ క్రమముగా ఆదేశముగా ఏ వస్తున్నాయి అంటే ఒక అక్షరముని తొలగించి, ఒక వర్ణముని తొలగించి వేరే వర్ణము దాని స్థానంలోకి రావటంని ఆదేశము అని చెప్పి అంటారు కదా. ఇక్కడ క్రమంగా ఒక వర్ణంని తొలగించి వేరొక వర్ణం అనేది ఇక్కడ ఆదేశంగా రావాలి, శత్రువు వలె రావాలి. ఇక్కడ ఏమైంది? వాడు ప్లస్ కొట్టాడు ఈ రెండు పదాలు కలిపినప్పుడు కా అనేది పోయి కా అనేటటువంటి పరుషాక్షరం అనేది పోయి ఇక్కడ గా అనేటటువంటి సరళాక్షరం అనేది వచ్చింది. చూడొచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ గా అనేది ఆదేశముగా వచ్చింది. కా స్థానంలో కా అనేటటువంటి వర్ణంని తొలగించి గా అనే వర్ణం అనేది వచ్చింది. ఇలా ఒక వర్ణంని తొలగించి దాని స్థానంలో వేరే వర్ణం వస్తే దాన్ని ఆదేశము అని చెప్పి అంటున్నాం. అది కాబట్టి ఇలాగా ఇక్కడ ప్రథమ విభక్తి మీది కా అనేటటువంటి పరుషాక్షరమునకు గా అనేది ఆదేశముగా వచ్చింది. గా అనేది ఆదేశముగా వచ్చింది. ఇకపోతే కొలువు అనేటువంటి పదంలో ఇక్కడ ఊ అనేది విభక్తి ప్రత్యయం, ప్రథమ విభక్తి ప్రత్యయం. కొలువు ప్లస్ చేసి ఇక్కడ ఊ అనేటటువంటి ప్రథమ విభక్తి ప్రత్యయమునకి చ అనేటటువంటి పరుషాక్షరము అనేది ఇక్కడ చేరింది. అవునా? ప్రథమ మీది ఊ అనేటటువంటి ప్రథమ విభక్తి ప్రత్యయము మీద చ అనేటటువంటి పరుషాక్షరము చేరినప్పుడు కొలువు సేసి, జా కదండి, సేసి కొలువు సేసి సా అనేది ఆదేశంగా వచ్చింది. కొలువు సేసి సా అనేది ఆదేశముగా వచ్చింది. సా అనేది ఆదేశముగా వచ్చింది. గా సా. దాని తర్వాత వాడు డు అనేది ప్రథమ విభక్తి ప్రత్యయము. డు అనేది ప్రథమ విభక్తి ప్రత్యయము. డు అనేటటువంటి ప్రథమ విభక్తి ప్రత్యయమునకు టా అనేటటువంటి పరుషాక్షరము కూడినప్పుడు ఇక్కడ టా స్థానంలో డా అనేది ఆదేశముగా వచ్చింది. సంధి జరిగినప్పుడు టా స్థానంలో డా అనేది ఆదేశముగా శత్రువు వలె వచ్చింది. అవునా? ఇక్కడ డా అనేది ఇక్కడ వచ్చింది. అలాగే నిజము అనేటటువంటి ప్రథమ విభక్తి ప్రత్యయమునకు ఇక్కడ తా అనేటటువంటి పరుషాక్షరము కూడినప్పుడు ఇక్కడ ఈ తా స్థానంలో ఇక్కడ దా అనేది ఆదేశముగా వచ్చి చేరింది. తాని అక్కడ తొలగించి దాని స్థానంలో దా అనేది శత్రువు వలె వచ్చి చేరిపోయింది. అవునా? ఇక్కడ దా అనేది ఆదేశముగా వచ్చింది. ఇక పాలు ప్లస్ పోయక
ఇక్కడ లు అనేటటువంటి ప్రథమ విభక్తి ప్రత్యయమునకి పా అనేటటువంటి పరుషాక్షరము కూడగా ఇక్కడ ఈ రెండు పదాలు కలిసినప్పుడు పా అనేటటువంటి పరుషాక్షరముని తొలగించి దాని స్థానంలో వా అనేది ఆదేశముగా వచ్చి చేరింది. వా అనేది ఆదేశముగా వచ్చి చేరింది. ఇప్పుడు చూడండి, వాడు ప్లస్ కొట్టాడు, వాడు కొట్టాడు, కొలువు ప్లస్ చేసి, కొలువు చేసి, వాడు ప్లస్ టక్కరి, వాడు డక్కరి, నిజము ప్లస్ తెలిసి, నిజము తెలిసి, పాలు ప్లస్ పోయక, పాలు పోయక. అర్థమైందా? అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? డు ము ఊలు అనేటటువంటి ప్రథమ విభక్తి ప్రత్యయములకి పరుషాక్షరములు పరమైనప్పుడు, కా చా టా తాప అనేటటువంటి పరుషాక్షరములు పరమైనప్పుడు క్రమముగా గసడ దవ అనేవి బహుళముగా వస్తాయి లేదా ఆదేశముగా వస్తాయి. అదే సంధి యొక్క సూత్రం. ఇక్కడ మీరు ఇప్పుడు సూత్రం అనేది మీరు ఈజీగా రాయగలరు. సూత్రం గసడ దవాదేశ సంధి సూత్రం. గసడ దవాదేశ సంధి సూత్రం ఏంటండి? ఇక్కడ ప్రథమ మీది పరుషములకు ప్రథమ మీది పరుషములకు ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళముగా నగు. బహుళముగా నగు లేదా ఆదేశముగా వస్తాయి. ఆదేశముగా వస్తాయి. ఇది గసడ దవాదేశ సంధి యొక్క సూత్రం. గసడ దవాదేశ సంధి యొక్క సూత్రం. గసడ దవాదేశ సంధి యొక్క ఉదాహరణలు, దాని యొక్క సూత్రం ఇది. అంటే ఆదేశము అంటే మీకు అర్థమే కదా, ఒక వర్ణము మాత్రమే, ఒక వర్ణమును మాత్రమే తొలగించి దాని స్థానంలో వేరే వర్ణము అదనంగా శత్రువు వలె వచ్చి చేరితే దాని ఆదేశము అంటారు. మరి గసడ దవాదేశ సంధి సూత్రంలో ఇక్కడ ఈ సంధి పదాలకి సంధి కుదిర్చినప్పుడు ఏ విధంగా ఏ అక్షరాల స్థానంలో ఏ అక్షరాలు ఆదేశంగా వచ్చాయో చూసాం కదా. మరి దీని తర్వాత సరళాదేశ సంధి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, సరళాదేశ సంధినే ధృత ప్రకృతిక సంధి అని కూడా పేర్కొంటారు. సరళాదేశ సంధిని ధృత ప్రకృతిక సంధి, సరళాదేశ సంధిని ధృత ప్రకృతిక సంధి అని చెప్పి పేర్కొంటారు. ఇంతకీ ధృతము అంటే ఏంటి, ధృత ప్రకృతికం అంటే ఏంటి? ఇక్కడ నకారం ఏదైతే ఉందో, అంటే మన తెలుగు వర్ణమాలలో నకారం ఏదైతే ఉందో నకారముని ధృతము అని చెప్పి అంటారు. ధృతము అంటే అవసరం లేని చోట కరిగిపోవున్నది అని అర్థం. అవసరం లేని చోట కరిగిపోవున్నది ధృతము. అలాగే ధృతముకు చివర ఉన్నది ధృతాంతము ఏదైతే ఉంటుందో దాన్ని ధృత ప్రకృతికము అని చెప్పి అంటారు. అంటే ధృత ప్రకృతికం అంటే పొల్లుతో కూడినటువంటి నకారం. పొల్లుతో కూడినటువంటి నకారం ఏదైతే ఉంటుందో దీన్ని ధృత ప్రకృతికము అని చెప్పి అంటారు. ఓకే, ఇకపోతే చూడండి, తృతీయ తత్పురుష సమాసం తీసుకుందాం. చేతన్ చేన్, తోడన్ తోన్ అని ఉంది. చేతన్ చేతన్ ఇదేంటిది? ఇది ధృత ప్రకృతికము. ఇది ధృత ప్రకృతికము. అవసరం లేనిచ్చు కరిగిపోతుంది. అంటే ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ చేతన్ అని ఎవరు కూడా పలకరు. చేత, అందుచేతన్ అనొచ్చు, అందుచేత అన్న కూడా ఇక్కడ అందుచేతను, అందుచేతను, అందుచేతను అనొచ్చు, అందుచేత అని కూడా అనొచ్చు. అందుచేత అన్నవు పక్కన నువ్వు తగిలించలేదు అనడానికి లేదు. అందుచేతను కూడా అనొచ్చు. అంచేత, అంచేత, చేతన్, చేన్,
చే, అందుచే, అందుచే, వాడిచే, రాముడిచే రావణుడు చంపబడ్డాడు. చేత చే అని అనొచ్చు. చేతన్ చేన్ అని కూడా అనొచ్చు. తోడన్ తోన్, నా తోడ పుట్టినవాడు, నా తోడ పుట్టినవాడు అనొచ్చు. నా తోడన్ పుట్టినవాడు అని కూడా అనొచ్చు. నాతో రా, నాతో వస్తావా, నాతో వస్తావా అని అనొచ్చు. నాతోని వస్తావా అని కూడా అనొచ్చు. నాతోని కలిసి నడుస్తావా అనొచ్చు. నాతో కలిసి నడుస్తావా అని కూడా అనొచ్చు. నాతో కలిసి నడుస్తావా అంటే ఏంటి? ఇక్కడ ఈ అవసరం లేనిచో ఇది కరిగిపోతుంది. అంటే దీన్ని తప్పించిన కూడా అంత పెద్ద సమస్య అనేది ఏమీ ఉండదు. అదే ధృత ప్రకృతికం. ఇక్కడ పూచెన్, ఇక్కడ దెసన్, చేసెన్, పాటిన్, వడిన్ అనే పదాల్లో చివరిగా ఉన్నటువంటి పుల్లతో కూడినటువంటి ఈ నకారంని ధృత ప్రకృతికము అని చెప్పి పేర్కొంటున్నాం. అయితే దీని మీద ఇక్కడ కా, చ, ట, త, ప అనేటటువంటి పరుషాక్షరములు ఇక్కడ వచ్చాయి. పూచెన్, పూచెన్ ఈ ధృత ప్రకృతికము మీది పరుషాక్షరము ఏదైతే ఉందో ఈ పరుషాక్షరమునకి ఇక్కడ ఈ పరుషాక్షరమైనటువంటి కాని తొలగించి గా అనేది వచ్చింది, ఆదేశముగా వచ్చింది. కా స్థానంలో కా అనేటటువంటి పరుషాక్షరము స్థానంలో గా అనేటటువంటి సరళాక్షరము ఆదేశముగా వచ్చింది. శత్రువు వలె కాని తొలగించి, పరుషాక్షరమైన కాని తొలగించి సరళాక్షరమైన గా అనేది వచ్చి చేరింది. అలాగే దశన్ ఇక్కడ ధృత ప్రకృతికం మీద చ అనేటటువంటి ఈ పరుషాక్షరముని తొలగించి ఇక్కడ జా అనేటటువంటి సరళాక్షరము అనేది వచ్చి చేరింది, ఆదేశముగా వచ్చి చేరింది. చేసెన్ టక్కులు, చేసెన్ ప్లస్ టక్కులు, ఇక్కడ చేసెన్ ప్లస్ టక్కులు. ఇక్కడ చూడండి, ఇక్కడ చేసెన్ దీనిలో ఈ ధృత ప్రకృతికమునకు టా అనేటటువంటి పరుషాక్షరము ఇక్కడ చేరినప్పుడు ఇక్కడ ఈ టా దీన్ని తొలగించి టా అనేటటువంటి పరుషాక్షరమును తొలగించి డా అనేటటువంటి సరళాక్షరం అనేది ఇక్కడ ఆదేశంగా వచ్చి చేరింది. ఇకపోతే పాటిన్ ప్లస్ తప్ప, పాటిన్ ప్లస్ తప్ప, పాటిన్ ప్లస్ తప్ప అన్నప్పుడు ఇక్కడ ధృత ప్రకృతికముకు తా అనేటటువంటి పరుషాక్షరము కూడినప్పుడు ఈ తా అనే పరుషాక్షరమును తొలగించి దా అనేటటువంటి సరళాక్షరం వచ్చి చేరింది. అలాగే ఇక్కడ వడిన్ అనేటటువంటి ధృత ప్రకృతికమునకు పా అనేటటువంటి సరళాక్షరము చేరగా దీన్ని తొలగించి బా అనేటటువంటి పా అనే పరుషాక్షరముని తొలగించి బా అనే సరళాక్షరం అనేది వచ్చి చేరింది. ఇక్కడ మీరు చూసారా? ఈ విధంగా అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ధృత ప్రకృతికము పూచన్ ప్లస్ కలువలు, దశన్ ప్లస్ చూసి, చేసన్ ప్లస్ టక్కులు, పాటిన్ ప్లస్ తప్ప, వడిన్ ప్లస్ పట్టి కదా. ఈ పదాలు మీరు చూసినప్పుడు ఇక్కడ ఏమైంది? పూచన్ ప్లస్ కొలువలు, పూచన్ గొలువలు అయింది, పూచన్ గొలువలు. దశన్ ప్లస్ చూచి, దశన్ జూచి. చేసన్ ప్లస్ టక్కులు, చేసన్ డక్కులు. పాటిన్ ప్లస్ తప్ప, పాటిన్ దప్ప. వడిన్ ప్లస్ పట్టి, వడిన్ బట్టి. ఇక్కడ మీకు ఏమర్థమైంది? సూత్రము సరళాదేశ సంధి సూత్రం మీకు ఏమర్థమైంది? ధృత ప్రకృతికము మీది, ధృత ప్రకృతికము మీది, ధృత ప్రకృతికము మీది మీరు చూడొచ్చు. ధృత ప్రకృతికము, ధృత ప్రకృతికము, ధృత ప్రకృతికము మీది, ధృత ప్రకృతికము మీది పరుషములకు, ధృత ప్రకృతికము మీది పరుషములకు, ధృత ప్రకృతికము మీది పరుషములకు, ఇవి పరుషములు. ధృత ప్రకృతికం మీది పరుషాక్షరములకు సరళములు, సరళములు, సరళములు.
ఆదేశముగా వచ్చును. ఆదేశముగా వచ్చును. ఇది సరళాదేశ సంధి యొక్క సూత్రం. ఇది ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములు ఆదేశముగా వచ్చును. సరళాదేశ సంధి యొక్క సూత్రం. దాని యొక్క ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చేసిన. ఇది గసరదవాదేశ సంధి, సరళాదేశ సంధి, 2 సంధులు పూర్తి చేసుకున్నాం. దీని తర్వాత ఇప్పుడు మనము ద్విరుక్త టకార సంధి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు మనం ద్విరుక్త టకార సంధి, ద్విరుక్త టకార సంధి, ద్విరుక్త టకార సంధి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ద్విరుక్త టకారం అంటే ఏంటి? టా కింద టా ఒత్తు వస్తే దీన్ని ద్విరుక్త టకారము అని చెప్పి అంటాం. టా కింద టా ఒత్తు వచ్చేటటువంటి దీనిని ఈ అక్షరముని అంటే ద్విత్వక్షరమైనటువంటి టాని ద్విరుక్త టకారము అని చెప్పి అంటాం. ద్విత్వక్షరం అంటే ఏంటి? ఒక హల్లు కింద అదే హల్లు యొక్క ఒత్తు వస్తే, ఒక హల్లు క్రింద అదే హల్లు యొక్క ఒత్తు వస్తే దాన్ని ద్విత్వక్షరము అని చెప్పి అంటాం. అయితే ఇక్కడ టా కింద టా, టా కింద టా ఇలా వస్తే దీన్ని ద్విరుక్త అంటే ద్విఉక్త. ద్వి అంటే 2, ఉక్తం అంటే పలకడము, 2 సార్లు పలుకబడుతున్నటువంటి టకారము కాబట్టి దీన్ని ద్విరుక్త టకారము అని చెప్పి అన్నాము. ద్వి అంటే 2, ఉక్తము అంటే పలకడము, 2 సార్లు పలకబడుతున్నటువంటి టకారము ద్విరుక్త టకారము. అది సో ద్విరుక్త టకారంతో కూడినటువంటి సంధి ద్విరుక్త టకార సంధి. ఈ ద్విరుక్త టకార సంధినే ద్విరుక్త టకార ఆదేశ సంధి అని కూడా పేర్కొంటారు. దీన్నే ద్విరుక్త టకార ఆదేశ సంధి అని కూడా పేర్కొంటారు. ద్విరుక్త టకార ఆదేశ సంధి అని కూడా పేర్కొంటారు. అంతేంటి? ఇక్కడ సంధి కార్యం జరిగినప్పుడు ద్విరుక్త టకారం అనేది ఆదేశముగా వస్తుంది. దేనికి ఆదేశంగా వస్తుంది? ఎలా ఆదేశంగా వస్తుంది చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, కుర్రు చిరు, కుర్రు చిరు, కడు నడు నిడు. ఇక్కడ రా శకట రేఫము అయినటువంటి రా ఇక్కడ ఉంది. అలాగే టాటా డాడా అన్న వీటిలో డా అనేది ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కుర్రు అన్న పదంలో చివరికి శకట రేఫమైనటువంటి రా ఉంది. అదే బండిరా అనేది ఉంది. కురు ప్లస్ ఉసురు కుట్టుసురు. ఇక్కడ చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక, కడు ప్లస్ ఎదురు కట్టెదురు, నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు, నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు కదా. ఇప్పుడు చూడండి, కుర్రు అని ఉంది. ఈ రు అనేది పోతుంది. రు అనేటటువంటి ఈ వర్ణముని తొలగించి దీని స్థానంలో ద్విరుక్త టకారం అనేది వచ్చి చేరిపోయి కుట్టుసురు అవుతుంది. కుట్టుసురు. ఇక్కడ ఊ ఉంటుంది. ఈ ఊ ఉంటుంది కాబట్టి కుట్టుసురు అయ్యింది. కుట్టుసురు ఎలాగైంది? లేదా కుట్టసురు అవుద్ది. కుట్టసరు అవలే, కుట్టుసురు అయ్యింది. అంటే ఇక్కడ ఏం పోయింది? రా అనేది పోయింది. శకట రాఫంతో ఉన్నటువంటి రా అనే అక్షరం అనేది, ఈ వర్ణం అనేది పోయి దీని స్థానంలో ద్విరుక్త టకారము అనేది ఇక్కడ ఆదేశముగా వచ్చింది. ద్విరుక్త టకారం అనేది ఆదేశముగా వచ్చింది. చిరు ప్లస్ ఎలుక, ఎలుక చిట్టెలుక. ఇక్కడ కూడా రు అనే వర్ణం పోయి దాని స్థానంలో శత్రుభవలే ద్విరుక్త టకారము అనేది ఆదేశంగా వచ్చి చిట్టెలుక అయ్యింది.
చిట్టెలుక అయ్యింది. ఇదిగో ద్విరుక్త టకారం అనేది ఆదేశంగా వచ్చి చేరుతుంది. కడు ప్లస్ ఎదురు, కడు ప్లస్ ఎదురు అన్న ఈ పదంలో డా అనే అక్షరం అనేది పోతుంది. డా అనే అక్షరం అనేది లోపించి దీని స్థానంలో ఎడ ద్విరుక్త టకారం అనేది ఆదేశముగా వచ్చి కడు ప్లస్ ఎదురు కట్టెదురు అన్న పదంని ఏర్పరిచింది. అలాగే నడు ప్లస్ ఇల్లు అన్న పదంలో డు అనేటటువంటి ఈ వర్ణము తొలగిపోయి దీని స్థానంలో ద్విరుక్త టకారం అనేది ఆదేశంగా వచ్చి ఇక్కడ నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు అనేది ఒక పదంని ఏర్పరిచింది. ఇకపోతే నిడు ప్లస్ ఊర్పు, నిడు ప్లస్ ఊర్పు అన్న పదంలో ఇక్కడ నిడు ప్లస్ ఊర్పు అనేటటువంటి ఈ పదంలో డు అనేది తొలగిపోయి డు అనే అక్షరం స్థానంలో ఇక్కడ ద్విరుక్త టకారం అనేది ఆదేశంగా వచ్చింది. వచ్చి నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు అన్న పదంని ఏర్పరిచింది. ఈ విధంగా ఇక్కడ సూత్రం కనుక పరిశీలన చేస్తే కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దముల రా డాలకు, రా మరియు డాలకు అచ్చు అనేది పరమైనప్పుడు, అచ్చు అనేది పరమైనప్పుడు చూడండి ఇవన్నీ కూడా అచ్చులే, ఇవన్నీ కూడా అచ్చులే. కురు, చిరు, కడు, నడు, నిడు అన్న పదములకి అచ్చు పరమైనప్పుడు, అచ్చు అనేది పరమైనప్పుడు ద్విరుక్త టకారము అనేది ఆదేశముగా వస్తుంది. ద్విరుక్త టకారము ఆదేశముగా వస్తుంది. కురు, చిరు, కడు, నడు, నిడు, కడు, నడు, నిడు, కురు, చిరు, కడు, నడు, నిడు అన్న పదములకి రా డాలకు, ఈ పదముల్లో ఉన్నటువంటి రా డాలకు అచ్చు పరమైనప్పుడు, అచ్చు అనేది పరమైనప్పుడు క్రమముగా ఇక్కడ రాడాలకు అచ్చు పరమైనప్పుడు ద్విరుక్తము అనేది వీటి స్థానంలో ద్విరుక్త టకారం అనేది ఆదేశంగా వస్తుంది. అదే ద్విరుక్త టకార సంధి. దాని తర్వాత ఇప్పుడు మనం పుంఫాదేశ సంధి గురించి చూద్దాం. పుంఫాదేశ సంధి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పుంఫాదేశ సంధి చివరిగా చూడండి. పుంఫాదేశ సంధి గురించి చూస్తే సరసము, సరసము ప్లస్ మాట, సరసపు, సరసపు మాట లేదా సరసంపు మాట అవుతుంది. సరసంపు మాట. సరసము ప్లస్ మాట ఈ రెండు కలిపినప్పుడు సరసపు మాట లేదా సరసంపు మాట అని అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మువర్ణము అనేది పోయి, మువర్ణము అనేది పోయి మూ స్థానంలో ఇక్కడ పుంపులు అనేవి ఆదేశంగా వస్తున్నాయి. పువ్వు కానీ పుంపులు అనేవి ఆదేశంగా వచ్చాయి. చూడండి సరసము ఇక్కడ మూ రావాలి, మూ రాలేదు, పువ్వు వచ్చింది. ఇదిగో పుంపులు అనేవి వచ్చాయి, మూ అనేది పోయింది. ఈ విధంగా ఒక వర్ణముని తొలగించి దాని స్థానంలో వేరే నూతన వర్ణం కనుక శత్రువు వల్ల వస్తే దీన్ని ఆదేశము అని చెప్పి అంటున్నాము. నీలము ప్లస్ కండ్లు, నీలము ప్లస్ కండ్లు ఇది సంధి కలిపి, అంటే ఈ సంధి పదాలను కలిపినప్పుడు నీలపు కండ్లు లేదా నీలంపు కండ్లు అని చెప్పి అంటారు. ఇక్కడ కూడా మూ అనేది పోయి దాని స్థానంలో పుంపులు అనేవి ఆదేశముగా వచ్చాయి. తర్వాత ముత్యము, ఇక్కడ ముత్యము ప్లస్ సరులు, ముత్యపు సరులు, ముత్యపు సరులు లేదా ముత్యంపు సరులు, ముత్యంపు సరులు. ఓకే. దాని తర్వాత ముత్యపు సరులు లేదా ముత్యంపు సరులు. ఇక్కడ మూ అనేది పోయి పుంపులు అనేవి ఆదేశంగా వచ్చాయి.
విరసము ప్లస్ వచనము, విరసంపు విరసపు వచనము లేదా విరసంపు వచనము, విరసపు వచనము లేదా విరసంపు వచనము. ఇక్కడ కూడా ము అనేది పోయి దాని స్థానంలో పుంపులు అనేవి ఆదేశంగా వచ్చాయి. సముద్రము ప్లస్ తీరము, సముద్రపు తీరము, సముద్రపు సముద్రపు లేదా సముద్రంపు, సముద్రంపు తీరము. ఇక్కడ కూడా మో అనేది పోయి దాని స్థానంలో పుంపులు అనేవి ఆదేశముగా వచ్చాయి. అది ఇక్కడ ఏంటి, మువర్ణమునకు పుంపులు అనేవి ఆదేశంగా వస్తున్నాయి. ఎక్కడ కర్మధారయమునందు, కర్మధారయమునందు అంటే ఇవన్నీ కూడా కర్మధారయ సమాసములే. సరసపు మాట, సరసమైన మాట కర్మధారయ సమాసం. నేలపు కండ్లు, నేలమైన కండ్లు. ముత్యపు సరులు, ముత్యపు సరులు, ముత్యముల వంటి సరులు. విరసంపు మాట, విరసమైనటువంటి మాట. సముద్రపు తీరము, సముద్రపు తీరము. ఇవన్నీ కూడా కర్మధారయ సమాసములు. అంటే ఆ పదాలు అనేవి కర్మధారయ సమాస పదములు అవ్వాలి. కర్మధారయ సమాస పదములు అయినప్పుడు ఈ కర్మధారయ సమాసములతో కూడినటువంటి ఈ పదములనందు, కర్మధారయ సమాసములతో కూడినటువంటి పదములందు, కర్మధారయమునందు ము అనే వర్ణమునకు పుంపులు అనేవి ఆదేశముగా వస్తాయి. పుంపులు అనేవి ఆదేశముగా వస్తాయి. ఇది పుంపాదేశ సంధి. అయితే ఇక్కడ వరకు మనం గసడదవాదేశ సంధి, సరళాదేశ సంధి, ద్విరుక్త టకార సంధి, పుంపాదేశ సంధి, ఈ 4 ఆదేశ సంధుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. దీనికి కొనసాగింపుగా తర్వాతి వీడియోలో ఆగమ సంధుల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.